ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలకు పోయిన బడ్జెట్ లో పక్కా భవనాలు ఇస్తామని చెప్పారు. ఒక్క భవనం కూడా కట్టలేదు. చివరికి అద్దె బకాయిలు కూడా విడుదల చేయకపోతే యజమానులు వచ్చి తాళాలు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష. ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పోయిన బడ్జెట్ లో 17,000 కోట్లు పెట్టే అధ్యక్ష డిసెంబర్ నాటికి కేవలం 6,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. हमारे मुसलमान बहनों को भाइयों को माइनॉरिटीज को भी ये कांग्रेस सरकार ने धोखा दिया। कम से कम कैबिनेट में जगह नहीं है। पिछले बजट में 3,003 करोड़ रुपए रखे, ये अभी तक 1,000 करोड़ रुपए भी रिलीज नहीं करे। मुसलमानों का ओवरसीज स्कॉलरशिप बंद हो गया। मुसलमानों का बच्चों का फीस रिएंबर्समेंट का पैसे नहीं आ रहा। 1 तुला सोना देते बोले सोना किधर गए कि नहीं मालूम। शादी मुबारक का चेक भी बहुत लेट हो रहा। आज केसीआर साहब ने जो रमजान के तोहफा लाया, आज तोहफा भी खत्म हो गया। तोहफा भी नहीं मिल रहा। 203 माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स रखे। अभी ये बजट में भट्टी साहब ने बोले ये स्कूल को खत्म करेंगे, ये स्कूल्स को इंटीग्रेटेड स्कूल में मिला देंगे बोले तो माइनॉरिटीज का आपको वोट चाहिए, लेकिन माइनॉरिटी का भलाई के लिए आपका सरकार कुछ नहीं करना चाहते क्या? मैं पूछना चाहता हूँ हरीश राव अध्यक्ष సార్ సార్ 25 నిమిషాలు ఇంటరప్షన్ అయింది సార్. కైండ్లీ సార్ మీరు ఒక్కొక్క పార్టీకి 1:50 నిమిషాలు ఇచ్చారు సార్. ఒక్కొక్క పార్టీకి రికార్డులు తీయండి. మొన్న గవర్నర్ గారి ధన్యవాద తీర్మానంలో 1:52 నిమిషాలు మా మిత్రపక్షాలు మాట్లాడారు. మాకు వచ్చే వరకే ఎందుకు గొంతు నొక్కుతారు సార్? దయించండి సార్. అధ్యక్ష పంచాయతీరాజ్ అధ్యక్ష భట్టి గారు గౌరవనీయులు బడ్జెట్ లో గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు. ఎస్ ఐ అగ్రీ అధ్యక్ష. గాంధీ గారు చెప్పిన నినాదాన్ని గౌరవనీయులు భట్టి గారు చాలా గొప్పగా చెప్పారు. కానీ ఆచరణలో ఏం జరుగుతుంది? ఏ గ్రామానికైనా పోదామా? ఇవాళ పల్లెల పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల అప్పుల పాలైపోయింది. అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ లేడు. బుగ్గలు వేయాలన్నా, ట్రాక్టర్లో డీజిల్ పోయాలన్నా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక ఇవాళ పారిశుద్ధ్యం కుంటుబడిన పరిస్థితి అధ్యక్ష. బిల్లులు రాక మాజీ సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాడు పల్లె ప్రగతి కింద ప్రతి నెల పల్లెలకు 277 కోట్లు, పట్టణాలకు 174 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బంద్ అయింది. ప్రతి పల్లెకు ఈ రాష్ట్రంలో ట్రాక్టర్ 12,941 ట్రాక్టర్లు ఇచ్చాం అధ్యక్ష. పాలన అధ్యక్ష సరే సింపుల్ అధ్యక్ష. ఒక్క మాట చెప్తే బాగా అర్థం చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇస్తుంది అధ్యక్ష. ఈ దేశం మొత్తం అవార్డులు ఇస్తుంది అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 2022 సంవత్సరంలో తెలంగాణకు 19 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. 2023లో 13 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక 2024లో ఒకే ఒక్క ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి అధ్యక్ష? మా పనితీరుకు కాంగ్రెస్ పాలనకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక వైద్య ఆరోగ్య శాఖ చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ ఒకటే లైన్లో ముగిస్తా అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖ గురించి చెప్పాలంటే రామాయణం అంతా రాస్తే భారతం అంతా. ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందో నాకు తెలుసు అధ్యక్ష, మనందరికీ కూడా తెలుసు. కానీ పద్దుల మీద వచ్చినప్పుడు దాని మీద మా సభ్యులు మాట్లాడతారు. ఒక 2 లైన్లలో దాన్ని ముగించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. వీళ్ళు బడ్జెట్లో భట్టి గారికే పరిమితమై మాట్లాడుతున్నారు. బడ్జెట్లో భట్టి గారు చాలా గొప్పగా ఏం చెప్పారంటే ఆరోగ్యశ్రీని మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాము అన్నారు. సంతోషం. అయితే నేను మొన్న నా దగ్గర డేటా ఉంది అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆరోగ్యశ్రీ నుంచి వివరాలు సేకరించిన అడిగాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పైన ఆరోగ్యశ్రీ కింద ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎన్ని రూపాయలు ఇచ్చారు అని అడిగాను అధ్యక్ష. నేను అడిగిన నాటికి అప్పుడు 110 చెప్పిండ్రు, కానీ దాదాపు మొత్తం 5 లక్షల పైన ఈ రాష్ట్రం మొత్తంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది కేవలం 200 లోపు మాత్రమే. వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్ల లోపు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష. ఏంటిదంటే అధ్యక్ష, ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐఎమ్ ఆన్ రికార్డ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ భట్టి గారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల పైన 607 మందికి
మేము వైద్యం అందించాం. 607 మందికి 40 కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ మార్పిడిలు మేము 10-12 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాం. అధ్యక్ష మేమేమో చేసింది చెప్పుకోలేదు, మేము చేసింది, వీళ్ళేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష. ఇక మా R&B శాఖ గౌరవనీయులు భట్టి గారు R&B శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ చేస్తున్నాము అన్నాడు. హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట, 60% కాంట్రాక్టర్లు పెడతారట. మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెడతారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు భట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను భట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీది కాదండి, నేను భట్టి గారిని అడుగుతున్నా. అరే వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ దిస్? గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి తెలియజెప్పేది అంటే 40% కాంట్రాక్టర్స్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి 60% ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడు. మీరు 60% కాంట్రాక్టర్ అన్నారు, తప్పది. పంచాయతీరాజ్ కూడా అదేవిధంగా 12,000 కిలోమీటర్లు, మాదొక 12,000 కిలోమీటర్లు, ఎవ్రీ ఇయర్ 4,000 కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ 2nd వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే, ఒక్క రోడే లే, ఒక కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను మనకు సార్. అధ్యక్ష మనం చూస్తున్నాం, అంటే నేను R&B మినిస్టర్గా నేషనల్ ఆహ్వానంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లలో మరణించడం, హ్యాండికాపడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడెళ్ళ పోదాం. ఇప్పుడు మేము మొన్న 500 కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు. అది అప్పుడే టెండర్స్ పిలిచినాం. ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం. ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా మాట్లాడద్దు, కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ వాడద్దు. రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను. మేము చేసి చూపిస్తాం. మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం. 40% ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్, 60% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అధ్యక్ష నేను భట్టి గారిని ఏమడుతున్నా అంటే 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే, గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే